మన ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనము ఈ ఎగ్గులను తీసుకొని మనం వాటిని పక్కన పెట్టుకొని మనం ఉప్పు కారం సరిపోయేంత ఒక కప్లోకి వేసుకోవాలా. ఉప్పు కారం కూడా వేయాలి కొంచెం, ఎందుకంటే ఆ కారం కూడా కొంచెం టేస్ట్ రావాలి కదా, అట్లా కూడా కొంచెం ఉండాలి కారం. ఇప్పుడు మన దాంట్లోకి లైట్గా వాటర్ వేయాలి మనం. నెక్స్ట్ సీన్ మనం ఎగ్ని బ్రేక్ చేసి దాంట్లోకి వేసేయడమే, అంటే ఫైనల్ పార్ట్. నెక్స్ట్ మనం రెండో ఎగ్గుని కూడా తీసుకొని దాని లోపలికి వేసేద్దాం. మీకు కావాలంటే ఆ రెండో ఎగ్గుని వేరే దాంట్లోకి కూడా వేసుకోవచ్చు, అప్పుడు మనకి రెండు ఆమ్లెట్లు అంటూ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఒక స్పూన్ ఫోర్క్ తీసుకొని ఎగ్స్ దాన్ని అంటే మిక్స్ చేయాలా. నెక్స్ట్ ఆ పీల్ని పక్కన పెట్టేయాలా. ఇది మొత్తం మిక్స్ అయినాక ఇలాంటి కలర్లో వస్తుంది. ఈ కలర్లో వచ్చిందనుకో మీరు కరెక్ట్గా చేస్తున్నారని. ఈ కలర్లో వచ్చేంత వరకు చేయలేదనుకో మళ్ళా టేస్ట్ కొంచెం పోతుంది అనుకో. ఇప్పుడు మనం ఎగ్స్ బీట్ చేసినాక ప్యాన్ని ఫుల్గా హీట్ చేసుకొని పెట్టుకోవాలా. అప్పుడు మనం ఆ ఎగ్ని ఆ ప్యాన్లో పెట్టుకోవచ్చు. ప్యాన్ అంటే ప్యాన్ కాదు, ఆమ్లెట్ దేంట్లో వేస్తారో దాంట్లో. ఓకే, మనము గీ అన్నా ఆయిల్ అన్నా వేయచ్చు. మేమైతే ఇప్పుడు గీ వేస్తున్నాం. ఆయిల్ అన్నా మీరు వాడచ్చు, ఏం కాదు, మీ ఇష్టం, మీ విషయది, మీరు ఏమన్నా వాడచ్చు. ఇప్పుడు ఇలా పైకి అనాలా. నెక్స్ట్ మొత్తం ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు మనం నెక్స్ట్ చెప్తాం నేనండి. నెక్స్ట్ మనము మా కప్లో ఉన్న మన ఆమ్లెట్ చేసే దాన్ని తీసుకొని దాని లోపలికి వేయాలా. ఇంకా ఒక 10 minutes ఆగితే వస్తారు. ఒక 10 minutes దాకా వెయిట్ చేయండి. కొంచెం తర్వాత మనము ఆమ్లెట్ ఇలాంటి ఫామ్లో ఉంటుంది. నాకు తెలిసి మనం దాన్ని యూటర్న్ తిప్పేయాలా. మొత్తం చూస్తుంటే దోశ లాగా ఉంది. దోశను ఎలా చేస్తారో అట్లా. నెక్స్ట్ ఇట్లా వెనకాలకి తిప్పేయాలి, అప్పుడు మనకి ఇట్లా ఉంటుంది. మళ్ళీ క్యాప్ తీసుకొని ఇంకో 10 minutes వరకు ఆగాల. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనము మళ్ళీ యూటర్న్ తీసి మళ్ళీ చూద్దాం అనుకుంటున్నాం. మనం ఒక ప్లేట్ కూడా రెడీగా పెట్టుకోవాలి, ఎందుకంటే అది తీసినాక ఆ ప్లేట్లో వేయాలి కదా. మనం అంటూ ఈ మంట ఆఫ్ చేసుకొని దాన్ని ఎత్తుకెళ్ళి మళ్ళీ ఆ ప్లేట్లో వేసుకుంటే మనకు ఒక మంచి ఆమ్లెట్ రెడీ. చూడండి, ఇది ఇట్లా వచ్చిందనుకో అది కరెక్ట్గా ఉన్నట్టు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు నేను మా కజిన్ తినబోతున్నాం. సూపర్.